Welcome, discover your property, Tirupati Real Estate. హలో ఎవ్రీవన్, తిరుపతిలో ఎవరైనా రెంటల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? ప్రజెంట్ మనం చూస్తున్న ఈ బిల్డింగ్ అనేది సేల్కు ఉందండి. ఈ బిల్డింగ్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలో ఉన్న ఎస్బీఐ కాలనీలో ఈ బిల్డింగ్ అనేది సేల్కు ఉంది. ఎస్బీఐ కాలనీ అనేది మన రేణుగుంట రోడ్డుకి అతి దగ్గరలోనే ఈ ఎస్బీఐ కాలనీ అనేది కలుగుందండి. కింద మనకి సూపర్ మార్కెట్ పెట్టుకునేటట్టు ఒక రూమ్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. మనం చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి G+2+ పెంట్ హౌస్ అనేది మనం చూస్తున్నామండి. ఈ బిల్డింగ్ ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిల్డింగ్ అనేది మనం చూస్తున్నాము. ఈ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే మీడియం సైజ్ పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలోనే మనకి స్టెప్స్ పక్కనే మనకి కామన్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెస్టర్న్ టాయిలెట్ అనేది మనం చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకి గోడౌన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక సూపర్ మార్కెట్ గోడౌన్గా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఇది డిజైన్ చేసుకోవచ్చు. ఈ గోడౌన్ చూసుకుంటే చాలా స్పేసెస్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గోడౌన్ అనేది మనం చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చి G+2+ పెంట్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ బిల్డింగ్ అనేది ఇండివిజువల్ బోర్వెల్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదండి వాటర్ అనేది. స్టెప్స్ చూసుకున్న కొంచెం స్పేసెస్ స్టెప్స్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఈ హౌస్ కున్న మెయిన్ డోర్ చూసుకుంటే టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారండి. ఈ మొత్తం కూడా మనకి టేక్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ సేఫ్టీ గేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్లో ఉన్న హాల్ చూసుకుంటే చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నామండి. మంచి స్పేసెస్ హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హాల్లో చూసుకుంటే మనకి ఒక బిగ్ సైజ్ విండో అనేది వీళ్ళు కలిగి ఉందండి. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా PVC విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి హ్యాండ్ మిషన్ కూడా ఉందండి. ఈ హౌస్లో మెయిన్ మన పూజా రూమ్ విషయానికి వస్తే వాస్తు ప్రకారంగానే ఈ పూజా రూమ్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. సపరేట్ పూజా రూమ్ అనేది కలుగుందండి. నెక్స్ట్ కిచెన్ రూమ్ చూసుకుంటే స్పేసెస్ కిచెన్ రూమ్ అనేది మనం చూస్తున్నాము. మనం చూస్తున్న ఈ హౌస్లో అనేది వుడ్ వర్క్ అనేది మనకి క్రియేట్ చేయలేదండి. మనం చూసుకుంటే ఈ కిచెన్ రూమ్లోనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ బెడ్రూమ్ చూసుకుంటే కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనకు కలుగుంది. మనం చూస్తున్న ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది 2 BHK హౌస్ అనేది మనం చూస్తున్నామండి. వుడ్ వర్క్ అనేది మనకి ఇంకా చేయలేదండి. మన టేస్ట్ ప్రకారంగా వుడ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ బెడ్రూమ్లో అనేది. సెకండ్ విశాలమైన బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సేఫ్టీ పరంగా మనకి సేఫ్టీ గేట్ కూడా కలుగుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అనేది మనకి బాల్కనీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకుంటే మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది కలుగుందండి. మనం చూస్తున్న ఇది వచ్చి బాల్కనీ అనేది మనం చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో అనేది మనం చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే డిజైన్ చేశారో సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ డిజైన్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. ఈ కారిడార్ అనేది కూడా కొంచెం మీడియం సైజ్ కారిడార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే టేక్ వుడ్తో డిజైన్ చేశారో సెకండ్ ఫ్లోర్ కూడా మనకి టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎలా అయితే చూసామో సేమ్ స్పేసెస్ హాల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి కిచెన్ కూడా పూజా గది కూడా మనకి అలానే కలుగుంటుందండి. బెడ్రూమ్స్ డిజైన్ చూసుకున్న సేమ్ మోడల్తోనే మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే డిజైన్ చేశారో సెకండ్ ఫ్లోర్ కూడా అలానే డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అనేది చూస్తున్నాము. చాలా స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది కలుగుంది. బాల్కనీ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో అనేది. నెక్స్ట్
టాప్ ఫ్లోర్లో ఉన్న మనకి పెంట్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం. పెంట్ హౌస్ చూడబోయే ముందు ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అనేది మనం చూస్తున్నామండి. G+2+ పెంట్ హౌస్ అనేది మనం చూసాము. ఈ హౌస్ మెజర్మెంట్ చూసుకుంటే 20కి 60తో మంచి స్క్వేర్గా మెజర్మెంట్ అనేది ఉందండి. టోటల్ అంకణం చూసుకుంటే 33.3 అంకణమ్స్ కలిగిన బిల్డింగ్ అనేది మనం చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ అనేది కమర్షియల్ స్పేసెస్గా అనేది మనకు వర్కౌట్ అవుతుందండి. థర్డ్ ఫ్లోర్లో ఉన్న మనం సింగిల్ 1 BHK హౌస్ అనేది మనం చూస్తున్నామండి. పెంట్ హౌస్ అనేది ఈ మెయిన్ డోర్ అనేది కూడా టేక్ వుడ్తోనే డిజైన్ చేశారు. మనం చూస్తున్న ఈ పెంట్ హౌస్ అనేది 1 BHK హౌస్ అనేది మనం చూస్తున్నాము. మీడియం సైజ్ హాల్తో కలుగుందండి ఈ హౌస్ అనేది. కిచెన్ రూమ్ చూసుకున్నా మనకి ఎలా కొంచెం మీడియం సైజ్ కిచెన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పెంట్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. హ్యాండ్ మిషన్ కూడా వీళ్ళు కలుగుందండి. బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్తో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రైజ్ అనేది 2,30,00,000 చెప్తున్నారు. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారండి. మన తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుండి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ బిల్డింగ్ దగ్గరకు అనేది మనం చేరుకోవచ్చు. రెంటల్ బిల్డింగ్ అనేది మనం చూసామండి. ఎవరైనా కమర్షియల్గా చూస్తున్న వాళ్ళకి ఈ రెంటల్ బిల్డింగ్ అనేది పక్కా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. విజిట్ రావాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756 కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ బిల్డింగ్ ఉన్న లొకేషన్లో హిల్ వ్యూ చూసుకుంటే మన తిరుమల కొండ కూడా అతి దగ్గరలోనే కనిపిస్తుందండి. మన రేణిగుంట రోడ్డు కూడా మనకి అతి దగ్గరలోనే కనిపిస్తుంది. రేణిగుంట రోడ్ అనేది మనకి హైవే అనేది మనం చూస్తున్నాము.